ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ పెద్దలతో టీ కాంగ్రెస్ నేతలతో భేటీ. రాజకీయ పార్టీలు కార్పొరేట్ సంస్థలుగా మారిపోయాయి. విద్యను వ్యాపారంగా చేశాయన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఆవేదన. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన. మహారాష్ట్ర రిసోర్స్ అసోసియేషన్ ధనశ్రీ నరేట్ విజయానికి సహకరించారు. ఏపీలో మంత్రులకు సీఎం దిశానిర్దేశం. ప్రజల్లోకి వెళ్లి పథకాల అమలుపై దృష్టి సారించాలని ఆదేశం. బీసీలకు 34% రిజర్వేషన్. మహిళా వ్యాపారులకు చేయూత. కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. అప్పులు పెరుగుతున్నాయి, పథకాలు మూలన పడ్డాయి. డబ్బు ఎవరి జేబుల్లోకి వెళుతుందని ప్రశ్నించిన మాజీ సీఎం జగన్. కులగణన సర్వే పరిపూర్ణంగా జరిగింది. బీఆర్ఎస్ తప్పుదో పట్టిస్తుందన్న టీపీసీసీ చీఫ్. బేగంపేట ఎయిర్పోర్ట్లో రన్వేపై త్రుటిలో తప్పిన ప్రమాదం. ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుండగా ఊడిపోయిన టైర్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి బీఫామ్ అందించిన సీఎం రేవంత్ రెడ్డి. ముందస్తు విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు, ఎంపీలు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చారిత్రక నిర్ణయం. ఇక ప్రతి ఫిబ్రవరి 6వ తేదీన సినిమా దినోత్సవం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హడ్లెత్తించిన అడిషనల్ ఎస్పీ చిత్తరంజన్. మఫ్తీలో మెరుపు దాడులు. గోయంగా శివర్లో 75 పశువులకు రక్షణ. ఇవాళ ఒంగోలు పోలీసుల వద్దకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరవుతానని సీఐ శ్రీకాంత్ కు సమాచారం ఇచ్చిన ఆర్జీవీ. అమెరికాతో అంతర్జాతీయ సంబంధాలు కాపాడుతాం. ఏ దేశమైనా అక్రమ వలస విధానాన్ని వెళ్లిన వారిని తీసుకొస్తామన్న విదేశాంగ మంత్రి జయశంకర్. కేబినెట్ తర్వాత మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. 3 నెలల పాటు జనంలోకి వెళ్లేలా కార్యక్రమాలు రూపొందించాలనే సూచన. ములుగు జిల్లాలో భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు. ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం మానుకోవాలని సీతక్క సూచన. సంగారెడ్డి జిల్లా మున్సిపల్ డంపింగ్ యార్డు తొలగించాలని గ్రామస్తులు డిమాండ్. ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్ కార్యకర్తలతో కలిసి ధర్నా, రాస్తారోకో. వైస్ ఛాన్సలర్లపై గవర్నర్కు అధికారాలు ఇవ్వొద్దు. రాష్ట్రాల హక్కులు కాపాడాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి. రాజ్యసభలో కాంగ్రెస్పై ప్రధాని విమర్శల దాడి. హక్కులు కాల్రాసి రాజ్యాంగంపై మాట్లాడుతున్నారని ఆగ్రహం. భారత్కు అక్రమ వలసదారుల తరలింపుపై వివాదం. నిర్బంధ నిబంధనలో భాగమే అన్న జయశంకర్. భారతీయులను సంఖ్యలతో పంపారంటూ విపక్ష ఎంపీలు నిరసన. ఫోటోలో ఉన్నది ఇండియన్స్ కాదన్న పీఐబీ. బంగ్లాదేశ్లో మరోసారి హింస. ప్రధాని షేక్ హసీనా తండ్రి ముజీబుర్ రెహమాన్ ఇంటికి నిప్పు. సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్చల్. రోజుకు నకిలీ ఉద్యోగిని పట్టుకుంటున్న సచివాలయ భద్రతా సిబ్బంది. భార్యాభర్తల మధ్య గొడవ, తీవ్ర మనస్తాపంతో కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డ సోర్ణపాక లక్ష్మీనరసింహ. ప్రధాని మోడీచే వినూత్న కార్యక్రమం. పరీక్షల్లో విద్యార్థులు భయాన్ని పోగొట్టేందుకు పరీక్షా పే చర్చ. తొలి వన్డేలో సత్తా చాటిన టీమిండియా. ఇంగ్లాండ్ ఆటగాళ్ల దూకుడుకు కళ్లెం వేసిన భారత్ బౌలర్లు.